హాయ్ యస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి పండుగకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హనుమాన్ చాలా ఆడంబరంగా వచ్చిందని చెప్పాలి ఈ సినిమా. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది, ఈ సినిమాకి సంబంధించిన కథనాలు విశేషాలు అన్నీ కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హనుమాన్ పాన్ ఇండియా లెవెల్ సినిమా. సో తేజకి ఇది ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు ఎలా అనిపిస్తుంది? కథాపరంగా చూసుకుంటే ఏంటంటే హనుమంతు అనే కుర్రవాడు చుట్టూ అతని ఊళ్ళో అది అంజనాద్రి అనే ఒక ప్రాంతంలో జరిగే కథ. అక్కడ హనుమంతుడి ఆ లొకేషన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం కానీ, షూటింగ్ ఎంచుకున్న ప్రదేశం కానీ, ఆ సెట్ అనాలో లేకపోతే అది లొకేషన్ తెలియదు కానీ అద్భుతంగా ఉంది. అంజనాద్రి అనే ఊళ్ళో జరిగే కథగా చెప్పుకోవచ్చు. ఆ ఊళ్ళో అంటే అక్కడ కథ జరగడానికి ముందే ఏంటంటే సూపర్ హీరో కావాలని ఒక కుర్రవాడిని చూపిస్తారనమాట. సూపర్ హీరో కావడం కోసం అతను ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు ఆఖరికి. ఎవరు ఇప్పుడు హీరో కాదు, విలన్. ఓకే. సూపర్ హీరో కావాలని కళ్ళగంటూ ఉన్న ఈ మార్వెల్ సినిమాల ప్రభావంతో కావచ్చు, ఒక కుర్రవాడు స్కూల్ నుంచి కూడా పైనుంచి దూకడం, శక్తిమాన్ లాగా ఇది చేయటం, ఇది చేస్తూ ఉంటాడు. చివరికి వాళ్ళ అమ్మ చెప్పుద్ది, సూపర్ కావాలంటే అలా కాదు, నువ్వుగా పెరగలరా అంటే నేను తల్లిదండ్రులు లేకుండా పెరగాలనుకుంటే తల్లిదండ్రులు చంపేస్తాడు. ఆ టైం మూర్ఖుడు ఒక చెప్పాలంటే ఆ విలన్ చూపించుకుంటారు. ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అవటమే కథ ఆ విలన్తోనే స్టార్ట్ అవుతుంది మనకి. అక్కడ స్టార్ట్ అయిన కథ మళ్ళీ అంజనాద్రికి వస్తుంది. అంజనాద్రిలో ఈ కుర్రవాడు అమాయకుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. పంగలకర్రతో పట్టుకుని వాళ్ళని కొట్టడం, గురిసి కొట్టడంలో బాగా నేర్పుంటుంది. అతన్ని వాళ్ళ అక్కే పెంచుతూ ఉంటుంది. అతను ఆవిడ పెళ్లి చేసుకోవాలన్నా కానీ తమ్ముడిని తీసుకెళ్లాలని షరతు పెట్టడంతో ఆ అమ్మాయి ఆవిడ కూడా పెళ్లి అవ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనొక పరిస్థితుల్లో ఆ అమ్మాయిని విలన్స్ మనకి ప్రయత్నించినప్పుడు ఈ కుర్రాడు అడ్డుకుంటాడు. చూసి వాళ్ళని అడ్డుకుంటాడు. ఆ నేపథ్యంలో అతనికి గాయపరిచేసి ఒక నదిలో పారేస్తారు. తేజని హనుమంతు అతని పేరు తేజ. అతను నీళ్ళ పడిపోయిన అతనికి ఒక మణి దొరుకుతుంది. నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మణి ప్రభావంతో అతనిలోకి ఒక సూపర్ పవర్ ప్రవేశిస్తుంది. ఆ మణి ఏంటంటే హనుమంతుడితో కనెక్షన్ ఉన్న మణి కాబట్టి ఒక సూపర్ పవర్. అది రాత్రిపూట పనిచేయదు, సూర్యుడి ఇది ఉన్నప్పుడే పనిచేస్తుంది. మబ్బులు పెట్టినా పనిచేయదు. దానికి అదొక ట్విస్ట్ పెట్టారన్నమాట. అంటే కథ కల్పనే కానీ అట్లాంటి సూపర్ పవర్స్ ఎలా వచ్చినాయి? ఇప్పుడు హనుమంతుడు సూర్యుని అంశమే కాబట్టి ఆ టైప్ లో కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఆ మణి ఇతను దొరకడం, ఇతని దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలిసి విలను ఇతని దగ్గర రావడంతో ఈ కథ నడుస్తుంది. ఓవరాల్ గా లైన్ అయితే అదే. కథాపరంగా చూసుకుంటే ఏంటంటే ఈ నేపథ్యంలో మరి విలన్కి మణి దొరికిందా లేదా, విలన్ని అతను ఎలా అడ్డుకున్నాడు, ఆ ఊరు అంజనాద్రి చివరికి ఏమైంది, ఇలాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మకు కూడా ఈ సినిమా ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. అనుకున్నట్టు ఆయన ఆ స్క్రీన్ ప్లేని తీసుకొచ్చాడంటారా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. డైరెక్టర్గా చెప్పాలంటే అతను ప్రశాంత్ వర్మ కెరీర్లోనే ఒక మంచి సినిమా చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఎంచుకున్న కథాంశానికి తగ్గట్టుగా ఎంచుకున్న ప్రదేశం కానీ, ఆ కెమెరా పనితనం కానీ, ఆ కథకి సంబంధించిన బీజిఎం పరంగా కానీ, విఎఫ్ఎక్స్ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్ సన్నివేశం కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది. అది పెద్ద మంచి ఇదని చెప్పుకోవచ్చు. అలా ఓకే. మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్చువల్గా జనరల్గా సినిమాకి ఒకరే ఉంటారు. ఈ సినిమాకి ముగ్గురు అని విన్నట్టున్నాను. హరి, అదేవిధంగా అనుదేవ్, ఇంకొకరు సౌరభ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మరి ముగ్గురు కలిసి తీసినటువంటి ఈ సినిమా మ్యూజిక్ ఏ విధంగా ఉండాలి? మ్యూజిక్ పరంగా మంచి మార్కులు పడతాయి. పాటల పరంగా కానీ విజయ్ బిన్ని అని ఇప్పుడు నాసామినంగా ఈ సినిమా డైరెక్ట్ చేసిన అతను ఈ పాటలన్నిటికీ మ్యూజిక్ డ్యాన్స్ కంపోజరు. పాటల పరంగా బాగున్నాయి, బీజిఎం బాగుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవాలి. ఈ సినిమా లేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ విఎఫ్ఎక్స్ కూడా తను తగ్గట్టుగానే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఉంది. ఈ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఇప్పుడు మార్వెలస్ ఆ బేస్ చేసుకుని సినిమా తీసారన్నారు కదా, దానికి తగ్గట్టుగానే తీసారు, ఇండియన్ వైజ్గా తీసారు. సూపర్ హీరో అన్నప్పుడు మరి విలన్ కూడా సూపర్ పవర్స్ ఉండాలి కాబట్టి ఆ విలన్కి సూపర్ పవర్స్ రావడానికి అతను ఏం చేశాడు. ఎందుకంటే మరి హీరో ఎలివేట్ అవ్వాలంటే ఆ విలన్ కూడా ఒక మంచి ఉండాలి. అతను సూపర్ హీరో అంటే అతను బాడీ స్వతహాగా బలవంతుడు కాదు కాబట్టి ఆర్టిఫిషియల్గా అతను ఒక సూపర్ పవర్ని తయారు చేసుకుంటాడు. ఆ కవచంలో అతను ఉంటాడు. మరి ఎందుకంటే హీరో ఢీకొనాలంటే ఆ పవర్ఫుల్ వ్యక్తి ఉండాలి కాబట్టి అట్లా క్రియేట్ చేశారు.
ఇతనికి సూపర్ పవర్స్ వచ్చినప్పుడు తేజ సజ్జా కూడా అంత పవర్స్ వస్తాయి అనమాట. అలా అంటే డిఎన్ఏ లాగా ఉంటుంది. అయితే తేజ సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా అతను చాలా సినిమాలు చేశాడు. అతనికి ఒక మంచి సినిమా ఈ క్యారెక్టర్ అయితే కరెక్ట్గా యాప్ట్గా సరిపోయింది. అంటే ప్రశాంత్ వర్మ ఎంచుకోవడంలో ఈ కుర్రాడిని ఎంచుకోవడం కూడా కథాపరంగానే చాలా అద్భుతంగా ఆ పాత్రకి చక్కగా సరిపోయే విధంగా ఉన్నాడు అతను. అది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ అనేది ఒక హైలైట్. ఇంటర్వెల్ ముందు ఫైట్ కానీ ఆ సన్నివేశాలు కానీ అలాగే చివరి అరగంట అయితే మనల్ని కట్టి పడేస్తుంది. గూస్ బంప్స్ వస్తాయని చెప్పి చాలా మంది స్టేటస్లు పెట్టారు. గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఒక 4-5 ఉంటాయి మనకి, అవి చాలు. సినిమా రొటీన్ కథే, అనుమానం ఏం లేదు. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమా కథలో వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జాకి అక్కగా నటించింది. ఆవిడని చంపేస్తా, ఆ పాత్రను చంపేస్తాడు. అసలు చంపాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. ఆ పాత్రను చంపకుండా ఉండి బాగుండేది. పెళ్లి జరిగింది, హ్యాపీగా పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఆ పాత్రను చంపేయటం అనేది కొంత డిస్టర్బ్ చేసిందని చెప్పుకోవాలి. అక్కడ మరి ప్రశాంత్ వర్మ ఎందుకు అలా ఆలోచించాడు, కథ ముందుకు నడవడానికి ఇబ్బంది అవుద్దని ఆలోచించాడా లేకపోతే ఏంటి తెలియదు. అదొక అంశం. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే అది ఏం జరుగుంటే ఈ సినిమా ఇంకొక వేరే లెవెల్లో ఉండేది. అదేంటి చెప్పనా, మరి ఈ సినిమాకి ఒక హనుమంతుడు కావాలి కదా మనకి. ఎందుకంటే శ్రీ ఆంజనేయ సినిమాకి ప్యాటర్న్తో ఒక దగ్గరికి వెళ్తుంది. ఇది అర్జున్ అయితే తీసుకొచ్చారు అక్కడ. ఇక్కడ హనుమంతుడు వచ్చి ఇంకా ఖచ్చితంగా ఎంటర్ అయి ఉంటే క్లైమాక్స్లో ఖచ్చితంగా దిగుంటే ఇతను అసహాయసుడు అయినప్పుడు హనుమంతుడు వచ్చి ఉంటే బాగుండేది. ఆ హనుమంతుడు కూడా ఎవరు వచ్చి ఉండాలి, మెగాస్టార్ చిరంజీవిని హనుమంతుడి రూపంలో తీసుకొని ఉంటే అసలు సినిమా ఇంకొక లెవెల్లో ఉండేది. చిరంజీవికి కూడా ఇక్కడ చిరంజీవికి ఎందుకంటున్నానంటే ఇందులో రవితేజ ఒక పాత్ర ఉంది, హీరో రవితేజకి ఒక పాత్ర ఉంది. మరి అక్కడ వీరయ్య వాల్తేరి వీరయ్యలో రవితేజ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు కదా. అక్కడ వీరయ్య కాబట్టి వీర హనుమాన్, ఇక్కడ వీర హనుమాన్గా చిరంజీవిని ఒక చూపించేసి రవితేజని ఏంటంటే కోతికి డబ్బింగ్ చెప్పించారు రవితేజతో. ఈ సినిమాలో కోతికి రవితేజతో డబ్బింగ్ చెప్పించారు. అలాగే క్లైమాక్స్లో కనీసం చిరంజీవి హనుమంతుడిగా వచ్చి ఉంటే అసలు దానికి ఇప్పుడు చిరంజీవి వాయిస్ ఎక్కడ లేదు ఈ సినిమాలో. మరి ఎందుకు చిరంజీవిని ఈ సినిమా కనెక్ట్ చేశారు చాలా మంది? అంటే ఫంక్షన్కి వచ్చాడు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్కి, అందుకే. కానీ గత సంక్రాంతికి ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా దీనిలో క్లైమాక్స్లో కనీసం చిరంజీవి హనుమంతుడికి వచ్చి ఉంటే అసలు ఒక రేంజ్లో ఉండే సినిమా. అంతే అంటారా? అంటే చిరంజీవికి హనుమంతుడికి ఉన్న సంబంధం మనకు తెలిసిందే కాబట్టి మొన్న గురించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు కాబట్టి అట్లా వచ్చుంటే బాగుండేది. నాకు అది అనిపించింది, క్లైమాక్స్లో అలా పెట్టుంటే బాగుండేది కదా అని. కానీ హనుమంతుడిని ఆ క్లైమాక్స్ అరగంట మాత్రం గూస్ బంప్సే మనకి. అసలు ఆ సన్నివేశాలు హనుమంతుడు రావటం కానీ దానికి ఇప్పుడు హనుమంతుడు అంతా కూడా విఎఫ్ఎక్స్ కానీ ఏ మనిషి లేడు. అదే ఒక మనిషి రూపంలో చిరంజీవిని తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఆ కళ్ళు తెరుచుకోవడం కానీ ఇవన్నీ కూడా చిరంజీవి రూపంలో వచ్చి ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది అనిపించింది నాకు. అది మిస్ అయ్యింది అనిపించింది. కానీ అది అద్భుతంగా వచ్చింది. అయితే ఇంకెక్కడితో ఆగలేదుగా, దీనికి ఒక సీక్వెల్ ఉంటుంది, దానికి జై హనుమాన్ అనే పేరుతో 2025లో రాబోతుందని వాళ్ళు చెప్పేశారు. కాబట్టి సీక్వెల్ అయితే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా అయినా కానీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. మరి ఇతర భాషల్లో కూడా ఇది ఆ సక్సెస్ని అందుకుంటుందంటారా? 100% అందుకుంటుంది ఖచ్చితంగా. ఈ సంక్రాంతికి ఏంటంటే బాహుబలి అన్నాం కదా, గతంలో బాహుబలి మనం చెప్తూ ఉంటాం. హనుమంతుడు అంటేనే బాహుబలికి అమ్మ మొగుడు కాబట్టి బాహుబలికి అమ్మ మొగుడుగానే ఈ సినిమాని చూడాలి మనం పోల్చాలంటే. ఎందుకంటే ప్రశాంత్ వర్మ మరో రాజమౌళి లాగా అవతరించడని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా మీరు ఇందాక చెప్పారు రాజమౌళి తర్వాత నెక్స్ట్ ప్రశాంత్ వర్మకి ఆ స్థానం దక్కొచ్చు అని అంటున్నారు. మరి ఒక్క సినిమాతో అలా ఎలా డిసైడ్ అవుతారు? అంటే నేను అనుకోవటం ఏంటంటే అతను జై హనుమాన్ అనే సినిమా సీక్వెల్గా రాబోతుందని హింట్ ఇచ్చాడు కాబట్టి ఆ జై హనుమాన్లో కానీ చిరంజీవి నటిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్లో నేను అనుకున్నట్టుగా చిరంజీవి గారు వస్తే అది వేరుగా ఉండేది. జై హనుమాన్ పాత్ర తీసుకొచ్చి, ఎందుకంటే హనుమంతుడు రావాల్సిన అవసరం ఉంది, ప్రళయం వస్తుంది అని ఒక అసలు దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చాడు. కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడని అక్కడ మనకి బాహుబలి ఉంటుంది. ఇక్కడ రాముడికి ఏం మాట ఇచ్చాడు హనుమంతుడు అనేది ఒకటి ఉంటుంది. అది దానికి సంబంధించిన మరి అది నెక్స్ట్ మన జై హనుమాన్లో మనం చూడాలి. ఎందుకంటే విభీషణుడి పాత్ర కనిపిస్తుంది దీంట్లో ఆ క్లైమాక్స్లో. అంటే ఈ పాత్ర ఉంది, హనుమంతుడు చిరంజీవి. మనకి ఏంటంటే సూపర్ హీరో అంటే హనుమంతుడి కన్నా సూపర్ హీరో ఎవడూ లేడు. మనకి హ్యారీ పాటర్ సిరీస్ మనకి 10 చూసాం. ఈ హనుమంతుడిని మనం హ్యారీ పాటర్ లాగా ఎన్నైనా చేయొచ్చు. హనుమంతుడి పాత్రతో ఎన్ని సినిమాలు వచ్చినా జనం ఆదరిస్తారు. మీరు ఎప్పుడు చూసుకున్నా కానీ మనకు పూర్వం వీరాభిమాని సినిమా దగ్గర మొదలుపెట్టి సంపూర్ణ రామాయణం మొదలుపెట్టుకుని
ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినాయో మనకి హనుమంతుడు. జై హనుమాన్ సీరియల్లో దాదాపు ఒక 4-5 ఏళ్ళు నడిచింది కూడా. నడిచింది కూడా. కాబట్టి హనుమంతుడి పాత్రకి ఇది హ్యారీ పాటర్ మించి ఉంటుంది. మనం ప్రశాంత్ వర్మకి ప్లాన్ చేసుకుంటే హనుమంతుడితో పెట్టుకుంటే సోషలైజ్ చేసుకుని హనుమంతుడు ఎట్టగా చిరంజీవి అంటున్నారు కాబట్టి హనుమంతుడు ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ క్లైమాక్స్లో మళ్ళీ ఎందుకు సీక్వెల్ ఇంకో 2 పార్ట్ ఎందుకు తీయాలి, కథ అయిపోయింది కదా, మళ్ళీ హనుమంతుడు ఎందుకు వచ్చాడు, ప్రళయం రాబోతుంది అంటాడు. ఆ సముద్రకాని పాత్ర తర్వాత చెప్పించారు, అది విభీషణుడు అనే పాత్ర. అంటే ఆ పరిస్థితిలో మళ్ళీ హనుమంతుడు దిగి వచ్చేసాడు, హిమాలయాల నుంచి వచ్చేస్తున్నాడు అని ఇద్దరిని కలిపినట్టు చూపించాడు. అక్కడ సినిమా ఎండ్ అయిపోతుంది మనకి. అంటే ఇది సినిమాకి ఉన్న క్లైమాక్స్ సన్నివేశం. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? నేనైతే 5కి 3.5 ఇస్తాను రేటింగ్. ఎందుకంటే అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఇయర్ అయితే ఒక అద్భుతమైన సినిమా అయితే రిలీజ్ అయిందని చెప్తున్నారు. సో సంక్రాంతికి అన్ని పెద్ద పెద్ద సినిమాలతో వీళ్ళకి కాంపిటీషన్గా తేజ సజ్జా, డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టరే, అండ్ తేజ సజ్జా కూడా ఇప్పుడిప్పుడు వస్తున్న హీరోయే కాబట్టి, అప్కమింగ్ హీరో కాబట్టి మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని మన సొంతం చేసుకుందని కూడా చెప్పొచ్చు అనమాట. మరి ఓవరాల్గా 5కి 3.5 రేటింగ్ అయితే హేమసుందర్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.